గురుగారు, ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తినకూడనివి తినదగినవి అంటూ ఏమైనా కాయగూరలను మన ధర్మశాస్త్రం ప్రత్యేకంగా ఏమైనా ప్రస్తావించిందా? తప్పకుండా ప్రస్తావించింది తల్లి. ధర్మసింధువు, ధర్మ ప్రవృత్తి అనే ఈ రెండు గ్రంథాలను విరివిగా ఈనాటి కాలంలో అనేకులు సంప్రదిస్తున్నారు. ఏ నెలలో ఏ విధమైన ధర్మాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధన చేయాలి, ఏ ఆహారం స్వీకరించాలి, ఏ ఆహారం స్వీకరించకూడదు, ఏ నెలలో తీర్థయాత్రలు చేయాలి, ఏ నెలలో చేయకూడదు, ఇలాంటి విధి నిషేధాదులు అన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు అనేకం ఉన్నప్పటికీ, 18 స్మృతి గ్రంథాలు ఉన్నప్పటికీ వాటన్నింటికీ సంకలనంగా ధర్మ ప్రవృత్తి అనే గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు. నిర్ణయ సింధు అనేది కూడా ఒక సనాతనంగా చెప్పబడినటువంటి సంకలన గ్రంథం. ఈ రెండూ కాకుండా చతుర్వర్గ చింతామణి అనే పేరిట హేమాద్రి అనే పండితుడు 18 స్మృతి గ్రంథాలలో, ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉండే అనేక అంశాలను క్రోడీకరించి చతుర్వర్గ చింతామణి అనే పేరిట మనకు అందించడంతో ఆ గ్రంథాన్ని హేమాద్రి అన్న పండితుడి పేరుతో సంప్రదించడం ఆనవాయితీ. ఈ 3 గ్రంథాలలో కూడా ఆషాఢ మాసంలో తినకూడని పదార్థాల జాబితాలో అనేకం ఉన్నాయి. వాటిలో ఆకుకూరలు ప్రధానమైనవి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఆకుకూరలను ఆహార పదార్థాలలో మేళవించరాదు. ప్రత్యామ్నాయంగా ఈ ఆకుకూరలను మనం కాకుండా గోమాతకు ఆహారంగా అందించడం, అమ్మవారిని ఆరాధించేటటువంటి నేపథ్యంలో అమ్మవారికి ప్రీతికరంగా శాకంభరీదేవి అలంకారం అన్న పేరిట అమ్మకు మాలికలుగా సిద్ధం చేసి అలంకరించడం యథాశక్తి. ఈ మాసమంతా కూడా పచ్చళ్ళతో, ఊరగాయలతో, మజ్జిగ ఇలాంటి ద్రవ పదార్థములు, సాంబారు, పులుసు, దప్పడం ఇలాంటి వాటితో భోజనం చేయాలి. కానీ కూరగాయలను ఈ మాసంలో ఎక్కువ శాతం స్వీకరించకూడదు అని ఈ 3 గ్రంథాలు చెబుతాయి. ఎందుకు ఇలా అంటే, గత 3 నెలల కాలంలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ నెలల కాలంలో భూమి బాగా వేడెక్కి ఉన్న కారణం చేత హఠాత్తుగా ఆషాఢ మాసంలో కురిసే ఈ వర్షాల కారణంగా ఆ మొలకెత్తే ఆకులు, అందించే కాయగూరలు వీటి ద్వారా ఇంతవరకు భూమిలో ఉన్న హానికారకమైన ఉష్ణశక్తి ఈ కాకుకూరలు, కాయగూరల ద్వారా మనకు చేరుతుంది. ఇవి రోగకారకం కనుక తినకూడదు అన్నారు. పొట్లకాయ, అనపకాయ ఇలా అనేక కూరగాయలను కూడా ఈ ఆషాఢ మాసంలో నిషేధించింది శాస్త్రం. 3 గ్రంథాలలో కూడా ప్రత్యేకంగా నిషేధింపబడిన వస్తువుల జాబితాలో ఆకుకూరలు ప్రధానమైనవి. అలాగే నూనె పదార్థాలు కూడా ఈ నెలలో తక్కువగా స్వీకరించాలి లేదా స్వీకరించకూడదు అని ప్రమాణం. క్రమేణా దేహంలో వాత గుణం పెరుగుతుంది, శ్లేష్మ ప్రకృతి తగ్గుతుంది. దక్షిణాయనం ప్రారంభం కావడంతో ఈ మాసంలోనే కదా కనుక పగటి కాలం తక్కువగా మారిపోతూ రాత్రి ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో వాతం, అజీర్ణం పెరగడం, ఆరోగ్య రహస్యాలే ఆయుర్వేద సూత్రాలుగా ఆహార పదార్థాలు స్వీకరించే సమయంలో నిషేధాదులుగా ధర్మశాస్త్రాలు సూచించాయి. ప్రధానమైనవి ఇది సంగతి.